హాయ్ అండి. ఇప్పుడు నేను బ్లౌజ్ డిజైన్ చేసినవి కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఒకటి బాగా బ్యాక్ బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ డీప్ రౌండ్లో పెట్టాను. ఇది కొంచెం మెహందీ కలర్ ఆ టైప్ అండి. బ్యాక్ చూడండి, ఈ ప్యాటర్న్ ఇచ్చి చిన్నగా పోట్లీ బటన్స్ ఇచ్చాను. దాంట్లో కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది, దాంతో హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ఇంకెక్కువ ఫ్యాబ్రిక్ లేదు, దాంతోనే మీరు కూడా అలా కొంచెం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి. ఇంకా ఇది చూసారా, ఇది మెరూన్ కలర్ అండి. దీనికి కూడా నెక్ డీప్గా ఇచ్చి బ్యాక్ బోట్ నెక్, దానికి వచ్చి శారీలో వచ్చిన బార్డర్ పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి, చిన్న బార్డర్నేమో ఇలా బ్యాక్ ప్యాటర్న్ లాగా చిన్నది ఇచ్చాను. హ్యాంగింగ్స్ దీనికి బార్డర్ ఉన్నదే నేను హ్యాంగింగ్ హైలైట్ చేశానండి. బార్డర్లో కొంచెం పెద్ద బార్డర్లో దాని శారీలో ఉన్నది పార్ట్ కొంచెం పెద్దది ఇచ్చారు, దాన్ని తీసి నేను హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఇచ్చాను. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి మోడల్ కావాలంటే, ఎవరికైనా కావాలంటే నాకు పంపిస్తే నేను ఇంతకంటే మంచిగా డిజైనర్ బ్లౌజులు కుట్టిస్తానండి. ఈ చూసారా, ఇక్కడ ఈ రెండు ఎంత బాగా కలిసాయో. ఫ్రంట్ పార్ట్ ఇది అది కలవాలి, ఈ స్ట్రైట్ కూడా కలవాలండి. మీరు అలా చేసినప్పుడే బ్లౌజ్ నీట్గా చూడటానికి బాగుంటుంది. ఓకేనా? ఇగోండి, ఈ విధంగా మనకు చూడండి చక్కగా ప్లస్ సింబల్లా ఫ్రంట్ ఏరియా నీట్గా ఉంటుంది. డీప్ కూడా నెక్ చాలా డీప్గా ఉంది చూడండి. ఇప్పుడు ట్రెండ్ అండి ఇంత డీప్గా వేసుకోవటం కూడా, చాలా లుక్ కూడా బాగుంటుంది. బ్యాక్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ కొంచెం డీప్ వచ్చినా కూడా ప్రాబ్లమే ఉండదు, చూడటానికి లుక్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. దీనికి నేను శారీలో వచ్చేదాని మెటీరియల్తోనే హ్యాంగింగ్ ఇచ్చాను కొంచెం తీసుకొని. దాంట్లో మనం పైపింగ్కి కొంచెం తీసుకుంటాం కదండి, ఆ కొంచెం దాంట్లోనే బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్తోని ఇలా చేశాను. బెల్ హ్యాంగింగ్స్ లాంటివి చూడటానికి లుక్ బాగుండేలా. బార్డర్ మనకి శారీలో వచ్చిన బార్డర్తోని ఇలాగా చక్కగా బ్యాక్ సైడ్ ఇచ్చాను అనమాట. బ్లౌజ్కి ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్నది వస్తుంది కదా, దాన్ని ఇలా నేను చేశాను. పైపింగ్ చిన్నగా ఇచ్చాను, ఇన్విజిబుల్ పైపింగ్, నీట్గా బయటికి కనిపించకుండా. ఓకేనా? బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి.